ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఇంత లేకి బుద్ధితో, ఇంత లేకి మనస్తత్వంతో నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లేదన్నా. మాట్లాడితే పెళ్ళిళ్ళ గురించి నీకెందుకన్నా, ప్యాకేజీ అంటావో పెళ్ళిళ్ళు అంటావో, సరే పని గట్టిగా మాట్లాడితే పని. నీ ఫ్యామిలీలో అందరూ సింగిల్ మ్యారేజ్ స్టార్లు అనుకో, అంటే ఇప్పుడు నువ్వు మ్యారేజ్ స్టార్ అన్నావు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు మన కుటుంబంలోని అందరూ కూడా సింగిల్ మ్యారేజ్ స్టార్లు అనుకో, నువ్వు ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపించినా కానీ ఓకేరా బాబు అని చెప్పి అనుకోవచ్చు. మీ చెల్లి 2 పెళ్ళిళ్ళు తీసుకుంది, మీ తాత 2, మీ ముత్తాత 3, చెప్పుకుంటా పోతే పరమ రోత అంతా కూడా వెనకాతరా. అలా అని చెప్పేసి మేము మాట్లాడలేంగా, నువ్వు మాట్లాడినంత నీచంగా మేము మాట్లాడలేంగా దిగజారిపోయి. నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్నా, నీకు ఆ విషయం గుర్తుందా లేదా మాకు అర్థం కావట్లా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పీకి పొడిచి కట్టలు కట్టేదైనా రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏదైనా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేయాలి అన్న. మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసి ముసిముసుల్లో వేసి ఏదో గొప్పగా ఫీల్ అయిపోవడం కాదు. మళ్ళీని పైగా మనం మాట్లాడితే సిగ్గుమాలి మాటలు, రోత మాటలు, పైగా మళ్ళీ మనం ముసిముసుల్లో వేసుకోవడం దేనికి ఏం ఉపయోగం అన్న? మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇగో పలానా అవినీతి చేశారనో ఇంకోటనో విమర్శించుకుంటే బాగానే ఉంటుంది. కానీ మనం ఇలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటే రేపు పొద్దున్న ఇవాళ మీ చెల్లి కూడా రాజకీయాల్లోనే ఉంది. తెలంగాణలో కూడా ప్రచారం ఎన్నికల ముందు వరకు కూడా యాక్టివిటీస్ బాగానే చేసింది. తెలంగాణ నాయకులు ఎవరైనా సరే మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడారన్నా? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మిగిలిన పార్టీల వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర నాయకులు ఎవరైనా కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి కానీ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఎవరైనా ఒక్కరు మాట్లాడారా? మరి మనకేం పోయే కాలం అన్నా? భారీ మెజారిటీ 151 సీట్లు వచ్చేసినాయి. ఓకే, వెళ్ళని గురించి పరిపాలన చేసింది చెప్పుకో. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలి, పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేయాలి. ఓకే, మీ కుటుంబాలు ఎవరు చేసుకోలేదురా బాబు, ఒకే పెళ్లి చేసుకున్నారు, 2వ పెళ్లి ప్రస్తావన 3వ పెళ్లి ప్రస్తావన లేదంటే మనం 10 మందిని విమర్శించినా కానీ ఓకే డన్. అది విమర్శించాలని చెప్పి రూల్ కూడా లేదు. చెప్తున్నా ఉదాహరణకి, మనం లేఖితనంగా ఒక మాట వదిలేస్తే మీ చెల్లిని అంటారో, లేదంటే మీ తాతగారు అనొచ్చు, లేదంటే ఇంకొకరు అనొచ్చు. రీసెంట్గా నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీ నాన్నగారిని ఉద్దేశించి కూడా రకరకాల వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో. సరే, అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. కానీ మనం ఒక మాట దేనికి అనాలి, 10 మాటలు ఎందుకు కాయాలన్నా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నా. నువ్వు చిల్లరగా పేటీఎం లాగానో లేదంటే కార్యకర్తలను నేను అనుకుంటా. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎంత హుందాతనంగా మాట్లాడాలనుకుంటున్నావు? నువ్వు మాట్లాడే మాటలు 10 మందికి ఆదర్శంగా ఉండాలన్నా. మా ముఖ్యమంత్రి ఉన్నాడు, చక్కగా మాట్లాడతాడు, వినబుద్ధేశుద్ధి, రాష్ట్రం గురించి మాట్లాడతాడు, లేదంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు, లేదంటే యువతల గురించి మాట్లాడతాడనో, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాడనో, లేదంటే పరిశ్రమల గురించనో, పెట్టుబడుల గురించనో, రాజధాని గురించనో, పోలవరం గురించో, ప్రత్యేక హోదా గురించో, రైల్వే జోన్ గురించో, లేదంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో, వీటి గురించి మాట్లాడితే అందంగా ఉంటుంది. లేదు, నువ్వు ఇప్పుడు ఏదైతే సభ పెట్టుకున్నావో నువ్వు దాని గురించి కూడా మాట్లాడవచ్చు, అది కూడా తప్పులేదు. ప్రతి దాంట్లోనే మాకు అలవాటు మాకు వచ్చిన జబ్బు ఏంటంటే అన్న, ఒక 2-3 నిమిషాల్లో ఉంటుంది మనం ఏది మాట్లాడాలనుకున్నా కూడా. మిగిలినంతా కూడా పరమ రోత, పరమ చెత్త. ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నా మాకు అర్థం కావట్లేదు సమాజానికి. వాళ్ళంటే ఓకే అధికారంలో ఉన్నా కానీ నడిచిపోతారు. పొద్దున్న నువ్వు ఓడిపోయి ప్రతిపక్ష హోదాలోకి వచ్చావంటే కనుక నీ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది మాకు, రక్తకన్నీరు వస్తుంది నీకు. అలాంటి మాటలు నువ్వు కాయాల్సి వచ్చింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి సరైన సమాధానం రాకపోవచ్చు, ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి. రేపు పొద్దున్న నువ్వు ప్రతిపక్షంలోకి వెళ్ళావనుకో, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి 1 కాదు 2 కాదన్నా 10 ఇంతలు ఎక్కువ మాట్లాడతారు. అప్పుడు మనం తీసుకునే దమ్ము అప్పుడు ఉండాలి మనకి, ఇప్పుడు కాదు. అధికారంలో ఉండి 4 మాటలు మాట్లాడడం గొప్పతనం కాదు. కింద నేను బంద్ చేసాడు అనుకున్నాడు మన కార్యకర్తల చేత. మా అన్న పులిబిడ్డ, దమ్మున్న మొగోడు, మొనగాడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు అప్పుడు తీసుకోగలం మనం. అలాగా ఎందుకు అంత అవకాశం దేనికి చేయాలి చెప్పు? మనం ఒక మాట అన్నది దేనికి, 10 మాటలు కాయడం దేనికి?
రేపు అన్న రోజున ఎవరైనా మాట్లాడినప్పుడు మా బొట్టులు మీరు అలా అనకూడదా ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి మేము ఖండించినప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని అంటారు ఓ రెదవా ఇగో అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు సమాధానాలు ఇలాగే ఉంటాయని చెప్పేసి అప్పుడు విమర్శిస్తారు. మన రాజకీయాలు హుందాతనంగా ఉండాలి తప్పితే లేఖతనంగా ఉండకూడదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసినా గుర్తు తెచ్చుకో. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్కడ కూడా రాజకీయాలు చేస్తారు, అక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. వ్యక్తిగత జీవితాలు విమర్శలు చేసుకోరన్నా. నువ్వు ఒకటే పెళ్లి చేసుకుంటే మాకెందుకు, 100 పెళ్ళిళ్ళు చేసుకుంటే మాకెందుకన్నా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారు, మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా, ఈ నాయకుడి వల్ల మనకేమో ఒరిగింది ఏమన్నా ఉందో ఇది చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు మొగడే, లేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అవి చూడరన్నా. నీ వ్యక్తిగత జీవితాలు కాక అనవసరం, నీ వ్యక్తిగత జీవితాలు మాకు కావాలా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారనే చూస్తారు, వ్యక్తిగత జీవితాలు ఎవడో చూడడు. వ్యక్తిగత జీవితాలకి రాజకీయాలకి ముడెట్టేసి బోడిగుడికి మోకాలకి ముడెట్టేసి మన పెద్ద అపరమేధావులాగానో లేదంటే మన కింద 10 మంది పనికి మళ్ళేతలో నువ్వు మాట్లాడుతుంటే ఏళ్ళలో చప్పట్లు వేస్తున్నారని చెప్పేసి మనం ముసిముసి నవ్వులు పొంగిపోకూడదు. ముసిముసి నవ్వులు వేసి పొంగిపోతున్నారు. ఎందుకు పొంగిపోతున్నారు? మనం మాట్లాడేది తర్వాత మనకు సిగ్గు అనిపిస్తారు ఆ మాటలు మాట్లాడడానికి అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి మ్యారేజ్ ఇస్తారన్నావు. మీ చెల్లి 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, మీ చెల్లి ఏమంటావు? మీ చెల్లికి కూడా వర్తించదుగా ఈ డైలాగ్, వర్తించదా? పిలిచేటప్పుడు మీ చెల్లిని అమ్మ శర్మలనో లేదంటే చెల్లెమ్మను అనే పిలుస్తావుగా, ఏమో మ్యారేజ్ ఇస్తారని పిలుస్తావా? పిలవగా. అంటే మన ఇంట్లో ఒక న్యాయం బయట ఒక న్యాయం ఉండకూడదన్నా. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎంతో హుందాగా విమర్శించాలి. మనం విమర్శించే తీరుని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శిస్తారు. అది నువ్వు ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు కాక, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి తిరిగి నన్ను ఎవరో ఏం అనకూడదంటే కుదరదమ్మా. అలాగా ఆ పప్పులేం ఉడకు. ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు కానీ నీకు కొద్ది పరిధి ఉంటుంది. ఒక పరిధి వరకు నువ్వు కూడా విమర్శించాలి. నువ్వు పరిధి దాటి విమర్శించేసి మళ్ళీ ఎవరైనా నిన్ను విమర్శించేటప్పుడు ఇంకో పరిధి దాటి విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా అనొచ్చా? లేదు, ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడేచ్చు, ఇక్కడ పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడేచ్చు కానీ తిరిగి ఎవరు ఏమనకూడదు. మళ్ళీ ఏమనంటే తీసుకోలేము, పైగా పులివెందులు పులిపెట్ట. ఇలాంటి మాటలు మాట్లాడితే అన్న ఫ్యూచర్లో నీకు ఇప్పుడు బాగానే ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రాన్ని గొప్ప అని చెప్పి అనుకోమాకన్నా. రేపు ఇవే మాటలో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అలాగే అటుపక్క నుంచి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. లాస్ట్ టైం మాట్లాడిన దానికే మీ నాన్నగారి చరిత్ర మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారు. ఉన్న పరువు మొత్తం పోయింది. అప్పుడు నువ్వు ఇలా మళ్ళీ ఇవే మాటలు మాట్లాడితే అంటే నువ్వు దిగజారిపోయి మాట్లాడితే అటుపక్క వాళ్ళు కూడా దిగజారిపోయి ఉన్నదో లేదో జరిగిందో జరగలేదో తర్వాత సంగతి తర్వాతే ఆ ఉక్రోషంలో ఆ ఆక్రోశంలో మా నాయకుని ఇలా అన్నాడనే కోపంలో ఏది పడితే అది కల్పించి రాస్తారు, మాట్లాడతారు కూడా. అవి నువ్వు వైరల్ కూడా నీ లాస్ట్ టైం జరిగింది అదే. లాస్ట్ టైం నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీ నాన్నగారిని ఉద్దేశించి ఇక పలానా ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు మెజారిటీ పీపుల్ నిజమేనేమో అనుకునే ప్రమాదం, నిజమేనేమో అనుకున్నా, నేను కూడా నిజమేనేమో అనుకున్నా. నువ్వు ఆ అవకాశం ఇవ్వమాకన్నా. దయచేసి మీ నాన్నగారి పేరు నువ్వు జరగొట్టే మాకు అర్థమైందా? ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకోవడం నాకు సిగ్గేస్తుంది నిజంగా.